నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. మాట్లాడదాం. హలో అండి. హాయ్. అన్స్టాపబుల్ సెకండ్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది విత్ పవన్ కళ్యాణ్ గారు. మంచి స్పీచ్ కూడా ఇచ్చారు. ఏం చెప్తారు? పవర్ ఫినాలే అని తీసుకొచ్చి అసలు పవర్ లేకుండా చేసేసారు దాన్ని. అంటే ఇంకా చెప్పాలంటే అందరు పవర్ ఆఫ్ చేసేలాగా చేసుకున్నారు. ఆ రేంజ్లో ఉంది. అసలు ఏమీ లేదు. బస్ అంటే ఆ ప్రోమోలో చూపించిన క్యూరియాసిటీ కానీ ఇంపల్స్ కానీ క్రియేట్ అవ్వాల. ఆ ఇంపాక్ట్ అంతా పోయింది. ఎంతసేపు అంటే ఇంకెంతసేపు అన్నట్టు ఉంది. చూస్తే కాసేపు అయింది, అది అయిపోయిందేమో అని చూస్తే ఇంకో 50 నిమిషాలు 40 నిమిషాలు ఉంది అని ఏం చెప్తారో వీళ్ళు, ఎందుకు ఈ సోది అన్నట్టు ఉంది. ఆ ఆడియన్స్కి ఎంజాయ్మెంట్ లేదు, ఇటు లేదు. మొత్తం ఒక రకంగా ఎలాగో ఏంటి ఈ సీజన్ ఇలా ముగించారు అనేలాగా అనిపించింది. ఎంతసేపు అంటే బాలయ్య గారికి అర్థమవుతుంది, మనకి అర్థమవుతుంది ఏంటి పవన్ కళ్యాణ్ గారిలో ఏం లేదు, ఇంత మనం ఏదో అనుకున్నాం, అసలు విషయమే లేదేంటి, ఎందుకు పార్టీ పెట్టాడో ఆయనకి తెలియదు, ఏం అవ్వాలనుకుంటున్నా ఆయనకి తెలియదు, ఆయన లైఫ్లో ఆయనకు ఒక క్లారిటీ అనేది లేదు, ఏం చేయాలనుకుంటున్నాడో తెలియదు అని చెప్పేసి అంటే బాలకృష్ణ గారికి అర్థమైంది, అందరికీ అర్థమైంది ఈ సిచ్యువేషన్ ఆ వేదికగా చెప్పాలంటే. అండ్ నాకు తెలిసి ఇప్పటివరకు ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతారో తెలియదు. వై? బికాజ్ ఒక లక్ష్యం అనేది లేదు ఈయనకి. ఏదో ఒక వీకెండ్ పొలిటీషియన్ లాగా అయిపోయింది. సరదాగా అట్లా ఆడుతూ పాడుతూ వెళ్ళేసి ఏదో ఒక ఫోజ్లో అక్కడికి నిలబడితే జనాలు వస్తారు, క్లాప్స్ కొడతారు, వాడినో 2 తిట్లు వీడినో 2 తిట్లు తిట్టేసామంటే అయిపోయింది. ఇంతమించి ఏముంది? ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు కాకుండా జనసేనలో ఇంకొక లీడర్ పేరు చెప్పండి. ఉన్నప్పటికీ కూడా అడ్రస్ లేని ఫేస్లే అన్నీ. పెద్దగా ఏంటిది విషయం ఉన్న మనుషులైతే ఎవరూ లేరు. సో ఆ విధంగా చూసుకుంటే అండ్ పోనీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. నేను ఎపిసోడ్ అంతా చూసినాక నా అభిప్రాయం చెప్తున్నా. ఈయన రాజకీయాల్లోకి వచ్చారు. ఏం అడిగారంటే క్వశ్చన్, చిన్నప్పటి నుంచి ఏం అవుదాం అనుకున్నావు అని అడిగితే నేను ఏం అవ్వాలనుకున్నాను నాకే తెలియదు, నేను ఏదో అవుదాం అనుకుంటే ఏదేదో అయిపోతుందా అని చెప్పేశాడు. చదువు మీద పర్టికులర్ ఒక ట్రాక్ లేదు, పెళ్లి మీద ఒక ట్రాక్ లేదు, బ్రహ్మచారిగా ఉందాం అనుకుంటే నేను అనుకోకుండా 3 పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది అన్నాడు. అది పెద్ద వింత. అది సీరియస్లీ అంటే బ్రహ్మచారిగా ఉండాలనుకున్న వాళ్ళకి పెళ్ళవడమే అదొక వింత అనుకుంటే 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇంకా పెద్ద వింత కదా. అది చూస్తే కూడా ఏం అర్థం కాదు. అంటే సో ఇతని లైఫ్లో క్లారిటీ లేదు. పోనీ ఇంకొకటి, ఒక తెలివైన ప్రశ్న ఏంటంటే చిరంజీవి గారిని చూసి మీరు ఏం నేర్చుకున్నా ఏం నేర్చుకోలేదు అంటే ఏదో హార్డ్ వర్క్ అనో లేకపోతే ఇంకేదనో టైం సెన్స్ అనో నకరకాలు ఏదో చెప్పుకొచ్చాడు. మళ్ళీ బాలయ్య గారు పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి ఆయన మానసిక స్థితి నాకు అర్థమవుతుంది, అట్లా కాదు ప్రజారాజ్యం పార్టీ గురించి ఏం నేర్చుకున్నావో చెప్పు అని అడిగారు. సో ఆయన ఏం చెప్పారంటే ఏదేదో చెప్పుకున్నాడు, ఏటో ఎండ్ చేశారు. నాకు అర్థమైంది ఏంటో తెలుసా, నాకే అందరికీ అర్థమైంది. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు స్టార్ట్ చేశారు, ఓకేనా. అండ్ ఆయన స్టార్ట్ చేసినప్పుడు సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు, ఒక క్లారిటీ. నెక్స్ట్ మహామహులు ఉన్నారు దాంట్లో అప్పుడు ఆ టైంలో, పెద్ద పెద్ద వాళ్ళు, అంటే సలహాలు ఇవ్వడానికి తీసుకోవడానికి అని పెద్ద పెద్ద తలకాయలు, కృష్ణంరాజు లాంటి వాళ్ళు కూడా మహామహులు ఉన్నారు. అంతమంది తలకాయలు ఉండగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి అంత ప్రణాళిక సిద్ధం చేసుకొని అంత పెద్ద పార్టీ పెట్టి ఇక్కడే జూబ్లీ హిల్స్లో అన్నపూర్ణ స్టూడియో ఇప్పుడు 7 ఎకరాలకు ముందే ఉంటుంది ఆఫీస్ కూడా, అంత పెద్దగా పెట్టి అంత చేసిన తర్వాత కూడా సింపుల్గా దాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేసి చేతులు దులిపేసుకున్నారు. అవునా? ఇప్పుడు ఈయన నువ్వు రాజకీయాలు కనుక వచ్చాడు, ఏమోనండి అనుకోకుండా వచ్చాను అన్నాడు. ఎవరి సలహాలు తీసుకుంటావంటే నేను ఎవరి సలహాలు తీసుకోను, నాకు ఏది అనిపిస్తే నేను అది చేస్తా అన్నాడు. అంటే ఎవరి సలహాలు తీసుకోకుండా ఏదనిపిస్తే అది చేసి అనుకోకుండా పార్టీ పెట్టిన నీకు ఈ పార్టీ ఏమైపోతుంది? అంత ప్రణాళికబద్ధంగా వస్తేనే ఇలా జరిగింది. మరి ఇప్పుడు మీ పార్టీ ఏమైపోతుంది? మీ అన్నయ్య చూసి నువ్వేం నేర్చుకున్నావు అనేది బాలయ్య గారి ఇంటెన్షనల్గా అడిగిన క్వశ్చన్. అది ఆయనకు అర్థమైందో అర్థం కాలేదో లేకపోతే తెలివిగా దాటేశారో తెలియదు, కానీ చెప్పిన సమాధానాలు అయితే పొందడం లేదు. నెక్స్ట్ అండ్ ఇంకొకటి, ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ సీజన్, కొన్ని నెలల్లో ఎలక్షన్లు, డిసెంబర్లోపే, ఈ సంవత్సరం ఎలక్షన్స్, అంత టైం లేదు. ఇప్పటికీ పార్టీకి ఒక ప్రణాళిక లేదు, ఒక కన్స్ట్రక్షన్ లేదు. అండ్ వరుస పెట్టి వచ్చిన ప్రతి సినిమా మీద సంతకం పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు రేపు February 14 కూడా ఒక సంతకం ఉంది వినోదయసీతో, అది కూడా చేస్తారు. సో ఇట్లా వరుస పెట్టిన సినిమాలు ఎప్పుడు తీస్తారు ఇవి? అటు పార్టీ ఎప్పుడు చేస్తారు? ఇటు ఈ జనాల్లోకి ఎప్పుడు వెళ్తారు? పోనీ వీళ్ళ దగ్గర ఎవరన్నా ప్రజానాయకులు ఉన్నారా అంటే అది ఏం లేదు. ఆవేశంగా కట్టలు తెంచుకునే యువకులు ఉంటారు కదా, వాళ్ళే తిరుగుతూ ఉంటారు అనమాట. ఏదన్నా ఉంటే ఆవేశపడిపోయి ఈ అని చొక్కాలు చింపుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ. దేశాన్ని ఉద్ధరించేవాడు ఒకడు లేడు.
అండ్ నేను ఉద్ధరిస్తానని చెప్పిన ఆయనకేమో క్లారిటీ లేదు. సో ఈ పార్టీ ఏమైపోద్ది అనేది బాలకృష్ణ గారికి తెలుసుకోవాలని ఉంది. ఆయన ఏమైనా చెప్తే విని తరిద్దామని మాకు ఉంది, కానీ ఏమీ చెప్పాల ఎటెటో. అండ్ ఇంకొకటి మళ్ళీ ఎన్టీఆర్ గారి గురించి గొప్పగా చెప్పాడు. ఎలా చెప్పారంటే బాలయ్య, అంటే కనీసం నేర్చుకోండి అయ్యా బాబు మీకు తెలియకపోతే అని చెప్పేసి పొలిటీషియన్ ఎలా ఉంటాడు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చాడు. 9 నెలల్లో ఒక పార్టీని స్థాపించి అధికారంలోకి రావడం అనేది ఎవరి వల్ల లేదు. ఇప్పటివరకు ఇండియాలో అట్లాంటి పొలిటీషియన్ లేడు. అండ్ నెక్స్ట్ స్వతంత్రానికి ముందు తెలుగుదేశం తర్వాత అనేలాగా పరిస్థితి ఉంది మన రాష్ట్రము. చెప్పుకునేలాగా ఎన్టీఆర్ ఇలా చేశారు అలా చేశారని బాగా చెప్పుకుంటూ వచ్చి నువ్వు తెలుగుదేశంలో జాయిన్ అవ్వచ్చు కదా, కొత్త పార్టీ పెట్టడం ఎందుకు అని అడిగారు. అప్పుడు ఆయన ఏమనాలి? లేదండి నాకు కొత్త పార్టీ ఎందుకో పెట్టుకోవాలనిపించిందని చెప్పుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా చెప్పుకోవచ్చు. అంతసేపు ఎన్టీఆర్ గారిని చెప్పిన తర్వాత కనీసం ఆయన అవును అనలేదు, ఊహు అనలేదు, ఆయన ఒప్పుకోలేదు అసలు. నాకు ఎవరో ఏదో లోహియా గారి ఇష్టం, జయప్రకాష్ నారాయణ గారి ఇష్టం, వాళ్ళ ఇష్టం, వీళ్ళు ఇష్టం, వీళ్ళందరూ ఇష్టం అని చెప్పుకుంటూ వచ్చాడు తప్ప ఎటెటో వెళ్ళిపోయింది సిట్యువేషన్. సో ఈ పవర్ ఫినాలే ఏదైతే ఉందో అడిగిన క్వశ్చన్స్కి ఫస్ట్ ఆన్సర్స్ చెప్పకపోయినా పర్లేదు, దాటేయచ్చు. ఇప్పుడు ఎవరు శర్వానంద్ గారిని పెళ్ళి ఎప్పుడని అడిగితే ప్రభాస్ పెళ్ళి అయ్యాక అని చెప్పి తప్పించుకున్నాడు. మంచి క్వశ్చనే, మంచి ఆన్సరే. ప్రభాస్ గారు కూడా పెళ్ళి ఎప్పుడని అడిగితే సల్మాన్ ఖాన్ పెళ్లి తర్వాత అని చెప్పి తప్పించుకుని ఏమీ చెప్పకపోయినప్పటికీ కూడా ఎపిసోడ్స్ చాలా క్యూట్గా వెళ్ళిపోయాయి. ఇక్కడ నన్ను ఏదో అడుగుతారని చెప్పి చెప్పకపోయినా బాగుండేది. నేను ఇప్పుడు చెప్పనండి అన్నా కూడా సాటిస్ఫై అవుతారు జనాలు, కానీ ఏదో చెప్పి ఉన్న ఇంపల్స్ కూడా పాడు చేశారు. ఇప్పుడు వీళ్ళదే సోది ఎక్కువైందిరా బాబు అనుకుంటే వీళ్ళిద్దరిని పొగడడానికి ఒక క్యారెక్టర్ వచ్చింది క్రిష్ గారు. ఆయన ఎంతసేపు ఇటు భజన అటు భజన చేస్తూనే ఉన్నాడు. మధ్యలో ఒక పెయిడ్ క్యారెక్టర్ ఎంటర్ అయింది, ఆవిడ ఇప్పటం నుంచి వచ్చిందంట. ఈయన ఇక్కడికి వచ్చారని తెలుసుకొని వెంటనే ఇప్పటంలో రైలు ఎక్కి వచ్చేసింది, అనుకున్న గేట్ తెరిచి లోపలికి వచ్చేసింది ఆవిడ. అలా ఉంది సిట్యువేషన్. మీరు ఇక్కడ ఉన్నారని తెలుసుకొని హుటాహుటిని వచ్చేసానయ్యా అని చెప్పింది. అండ్ ఆవిడ కూడా ఎంత మంచి పెయిడ్ ఆర్టిస్ట్ అంటే రాజకీయ నాయకులు కూడా పనికిరాడు ఆవిడ ముందు. ఎలా ఒక డైలాగ్ చెప్పి కొంచెం గ్యాప్ ఇస్తారు క్లాప్స్ కొట్టడానికి, వాళ్ళు అరుపులు కేకలు వేసుకుని. ఇప్పుడు యాంకర్ సుమ యాంకర్ చేసినా ఏదైనా చేసినా కూడా జనాలకు కొంచెం ఒక స్పేస్ ఇస్తాం కదా, ఈవిడ కూడా ఇచ్చింది. ఈయన నా కొడుకు లాంటి వారు అని చెప్పి కాసేపు కామన్నమాట, వీళ్ళకి చప్పట్లు కొట్టాలి ఆవిడ మాట్లాడారు. నెక్స్ట్ ఇంకో పదం చెప్పి మంచి వెల్ ట్రైన్డ్ ఆర్టిస్ట్ లాగా వచ్చింది ఆవిడ. ఇప్పటి నుంచి వచ్చానని చెప్పిన ఆవిడ. ఇన్ని రకాలుగా చూస్తే అంతా అదేంటిది డ్రామాటిక్గా సాగింది అన్స్టాపబుల్ సీజన్ 2. సో ఏదేమైనప్పటికీ ఎపిసోడ్ మాత్రం ఇంత నాసి రకమైన చప్పటి ఎపిసోడ్ ఇప్పటివరకు మనం ఎక్కడ ఏ టాక్ షోలోనూ చూడాల. అన్స్టాపబుల్ 3 ఎలా ఉండబోతుంది? అన్స్టాపబుల్ 3 నాకు తెలిసి ఇక ఆ టైంలో వాళ్ళకి రాజకీయం కావాలి కాబట్టి 100% పొలిటికల్ ఫైర్ మీదే వెళ్ళిపోతారేమో రాజకీయ నాయకులు పిలిపించి. అండ్ అలాగే మధ్యలో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కూడా ఇస్తూ, ఎందుకంటే ఆ టైంలో మళ్ళీ బాలకృష్ణ గారి కూడా సినిమా ఉంది అనిల్ రావిపూడి గారితో. మళ్ళీ పెయిడ్ ఆర్టిస్టులు రప్పించి ఏదో చేస్తారంటారు. పెయిడ్ ఆర్టిస్టులు రావడానికంటే ఈ వీకెండ్ పొలిటీషియన్లు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే అలాంటి వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది, లేకపోతే చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్.